సెవెన్ వండర్స్‌లో ఒకటైన 'తాజ్‌మహల్' దీన్ని ప్రపంచ నలుమూలల నుంచి చాలా రకాల అద్భుతమైన టైల్స్‌ని తెప్పించి కట్టించారు. అండ్ దీన్ని మన హిస్టరీలో 'షాజహాన్' అండ్ 'ముంతాజ్' ప్రేమకు గుర్తింపు అని కూడా చెప్పారు. కానీ ఫ్రెండ్స్, ఇది మనం వింటున్న అదే కథ లేక దాని వెనుక ఇంకేమైనా స్టోరీ ఉందా? అందరికీ తెలుసు ఈ మహల్ కింద 22 క్లోజ్ చేసిన రూమ్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అంటారు అక్కడ ముందు ఒక టెంపుల్ ఉండేది అని. ఇంకొందరు అంటారు ఇదొక చాలా పెద్ద మిస్టరీ. దీన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ప్రతి రాళ్ళు, ప్రతి వాల్ ఏదో ఒకటి చెప్పాలనుకుంటుంది. నిజంగా తాజ్ మహల్ ఒక సమాధి మాత్రమేనా లేక దాని వెనుక ఏమైనా సీక్రెట్ స్టోరీ ఉందా? సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను వీటన్నిటిని ప్రశ్నించి దాన్ని ప్రూవ్ చేసిన మూవీ ది తాజ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ కథలో ఎంతవరకు నిజం ఉంది అండ్ ఎంతవరకు అబద్ధం ఉంది, వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. విత్ ఆల్ ప్రూఫ్స్ మనం చూసే తాజ్ మహల్ ఉన్న ప్లేస్ లో ముందు ఏది ఉండేదని తెలుస్తుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. సినిమా స్టార్ట్ అవుతుంది 1959లో. అక్కడ మనకి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ టీం కనిపిస్తుంది. వాళ్ళు తాజ్ మహల్ లో ఉన్న చేంబర్స్ లోకి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఆ 22 రూమ్స్ లో ఒక రూమ్ కి సంబంధించిన బ్రిక్ పడిపోయి ఉండడం కనిపిస్తుంది. దానివల్ల లోపల ఏముందో ఈజీగా చూడగలుగుతారు. అప్పుడు మిస్టర్ రావు లోపల చూస్తాడు. చూసి కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. అక్కడ ఏదో ఉంది. అది చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. కట్ చేస్తే సీన్ 2023కి వస్తుంది. ఇక్కడ విష్ణుదాస్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను తాజ్ మహల్ లో గైడ్ గా పనిచేస్తుంటాడు. విష్ణుదాస్ ఈ పని చేస్తూ ఆల్మోస్ట్ 25 నుంచి 30 సంవత్సరాలు అయిపోతుంది. అండ్ తన కొడుకు కూడా తనతో అదే పని చేస్తుంటాడు. ఇంకో విషయం ఏంటంటే తన ఫాదర్ అయిన మహేంద్ర దాస్ కూడా అదే పని చేసేవాడు. విష్ణుదాస్ కి తాజ్ మహల్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అందుకే టూరిస్టులందరికీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఒక్క విషయం విష్ణుదాస్ కొడుకు అవినాష్ కి నచ్చదు. విష్ణుదాస్ టూరిస్టుల నుంచి ఓన్లీ 300 రూపీస్ తీసుకుంటాడు. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి 2000 రూపీస్ టిప్ ఇవ్వాలి అని ట్రై చేసినా కూడా విష్ణుదాస్ తీసుకోడు. ఇది అవినాష్ కి చాలా కోపం తెచ్చేది. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి అంతగా బాగోలేదు. సో డబ్బులు తీసుకోకపోతే తన ఇల్లు ఎలా గడుస్తుంది అని అనుకుంటున్నాడు. ఇది చూసాక మనకు అర్థమవుతుంది విష్ణుదాస్ చాలా నిజాయితీ ఉన్న మనిషి అని. తర్వాత మనం చూస్తాం గైడ్ అసోసియేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఈసారి విష్ణుదాస్ కూడా ఎలక్షన్ లో నిలబడాలని డిసైడ్ అవుతాడు. ప్రెజెంట్ ప్రెసిడెంట్ గా ఉస్మాన్ ఉంటాడు. అతనికి తెలుసు విష్ణుదాస్ కాంటెస్ట్ చేస్తే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉంటుంది, ఆనెస్ట్ గా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. అందుకే ఉస్మాన్ విష్ణుదాస్ దగ్గరికి వచ్చి మీరు ఎలక్షన్ లో నిలబడకండి అని చెప్తాడు. కానీ విష్ణుదాస్ కామ్ గా నేను ఎవరికి ఆపోజిట్ గా లేను, ఇన్ని సంవత్సరాల నుండి గైడ్ సేఫ్టీ గురించి చెప్తున్నా కానీ ఏమీ జరగలేదు, నేను ప్రెసిడెంట్ అయితే చేంజెస్ అవుతాయేమో అని అంటాడు. కాబట్టి విష్ణుదాస్ ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతాడు. అతనికి విన్ అవుతాడని చాలా నమ్మకం ఉంటుంది. తర్వాత విష్ణుదాస్ ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. మహిమ అనే ఒక అమ్మాయి డాక్యుమెంటరీ చేస్తుంది. తను తాజ్ మహల్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని అనుకుంటుంది. తను విష్ణుదాస్ ని అడుగుతుంది 1980లో కొంతమంది తాజ్ మహల్ కి కార్బన్ డేటింగ్ చేయాలి అని ఆ 22 రూమ్స్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు. అందులో ఏముంది? అప్పుడు విష్ణుదాస్ అంటాడు ఆ చేంబర్స్ లోకి ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అయినా ఆ రూమ్స్ లో ఏమీ లేకపోవడం వల్ల టూరిస్టులు వస్తే క్రౌడ్ అవుతుందని క్లోజ్ చేశారు అని అంటారు. ఆ అటెంప్ట్స్ లో మహేంద్ర దాస్ విష్ణుదాస్ తండ్రి కూడా ఉన్నాడని తెలుస్తుంది. కానీ పొలిటికల్ ప్రెషర్ వల్ల మహేంద్ర దాస్ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. దీని గురించి ఆలోచించినప్పుడు విష్ణుదాస్ చాలా బాధపడతాడు. నాన్న ఏం తెలుసుకోవాలనుకున్నారు అని ఫోటోని చూస్తూ ప్రశ్నిస్తాడు. విష్ణుదాస్ కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు వాటిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. తర్వాత ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేస్తున్నప్పుడు విష్ణుదాస్ ఒక షాకింగ్ పాయింట్ చెప్తాడు. ఒకవేళ తాజ్ మహల్ ఒక టెంపుల్ అయితే అని అంటాడు. ఇది విని అక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ కోపడతారు. వాళ్ళు ఒకడు విష్ణుదాస్ మీద అరుస్తాడు కూడా. మనకు రోజు తిండి పెట్టే దానిపై అలాంటి డౌట్స్ ఎందుకురా అని అంటాడు. అప్పుడు విష్ణుదాస్ కామ్ గా రిప్లై ఇస్తాడు. తాజ్ మహల్ మన లైఫ్ లో చాలా హెల్ప్ చేస్తుంది, అది నిజం. కానీ దాని హిస్టరీ తెలుసుకోవడం తప్పు కాదు కదా. అయినా మీరు ఎప్పుడైనా ఒక సమాధి మీద కలశాన్ని చూసారా? మామిడాకు లాంటి డిజైన్స్, చంద్రుడు లాంటి షేప్, వీటన్నిటిని నేను టెంపుల్ లో మాత్రమే చూసాను. కాబట్టి నాకు డౌట్ గా ఉంది తాజ్ మహల్ ఒక టెంపుల్ అయి ఉండొచ్చు. కార్బన్ డేటింగ్ చేస్తే నిజమేంటో బయటకు వస్తుందని చెప్తాడు. ఇది విని వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. డిస్కషన్ ఒక ఫైట్ లా మారిపోతుంది. తర్వాత విష్ణుదాస్ ని గైడ్ అసోసియేషన్ ఆఫీస్ కి పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు విష్ణుదాస్ చెప్పిన మాటలు ఎవరో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది విష్ణుదాస్ కి అగైనిస్ట్ గా మాట్లాడుతున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ ఖాన్ చెప్తాడు నువ్వు చెప్పినవన్నీ తప్పు, టూరిస్టులని కన్ఫ్యూజ్ చేస్తున్నావు, అందుకే విష్ణుదాస్ ని సస్పెండ్ చేస్తారు. తర్వాత విష్ణుదాస్ బయటకు వచ్చాక అక్కడున్న కొంతమంది ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అయ్యి విష్ణుదాస్ ఫేస్ మీద నల్ల రంగు రాస్తారు. ఇప్పుడు విష్ణుదాస్ ఎలక్షన్ లో నిలబడడం ఇంపాసిబుల్ అయిపోతుంది. తన కొడుకు అవినాష్ ని కూడా ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తారు. ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం వస్తుంది అని. తర్వాత విష్ణుదాస్ ఒక పెద్ద డిసిజన్ తీసుకుంటాడు. తన తండ్రి రీసెర్చ్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ 22 రూమ్స్ మిస్టరీ తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అందుకే కోర్టులో PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడానికి శశికాంత్ అనే లాయర్ దగ్గరికి వెళ్తాడు. అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శశికాంత్ చెప్తాడు ఇది చాలా కష్టమైన పని, ముందు కూడా చాలా మంది ట్రై చేశారు కానీ సాలిడ్ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల కోర్టు రిజెక్ట్ చేసిందని చెప్తాడు. కానీ విష్ణుదాస్ దగ్గర కొన్ని కాంటాక్ట్స్
విట్నెసెస్ ఉంటాయి. తన తండ్రి ఫ్రెండ్ కొడుకు దగ్గర నుండి కొన్ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ అకస్మాత్తుగా ప్రాబ్లం వస్తుంది. ఒక రోజు రాత్రి శశికాంత్ డాగ్ ని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. అక్కడ ఒక లెటర్ కూడా ఉంటుంది. అందులో కేసు వదిలేస్తే బాగుంటుంది, లేకపోతే నెక్స్ట్ నువ్వే అని వార్నింగ్ ఉంటుంది. ఇది చూసి శశికాంత్ భయపడతాడు. విష్ణుదాస్ దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను ఈ కేసు ఫైట్ చేయలేను అని. కానీ ఒక సజెషన్ ఇస్తాడు. నీ కేసు స్ట్రాంగ్ అయితే నువ్వు డైరెక్ట్ గా ఆర్గ్యూ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు విష్ణుదాస్ నేనే నా కేసుని ఫైట్ చేస్తాను అని డిసైడ్ అవుతాడు. తర్వాత కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలా మంది విష్ణుదాస్ కి అగైనిస్ట్ గా స్లోగన్స్ వేస్తుంటారు. ఆపోజిట్ సైడ్ లో రషీద్ ఖాన్ అనే ఒక లాయర్ ఉంటాడు. అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ కేసు రిజెక్ట్ అవుతుంది అని. కానీ విష్ణుదాస్ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేస్తాడు. ముందుగా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేస్తాడు. మీరు ఎలా చెప్పగలరు తాజ్ మహల్ ని షాజహాన్ కట్టించాడు అని. తర్వాత ఎడ్యుకేషన్ బోర్డ్ ని అడుగుతాడు. ఈ స్టోరీ ఎలా రాశారు, ఏ బేస్ మీద రాశారు. ఇంకా గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆ 22 రూమ్స్ లో ఏముంది, ఎందుకు క్లోజ్ చేశారు. విష్ణుదాస్ అంటాడు మంచి ఫ్యూచర్ కోసం మన పాస్ట్ లో జరిగిన ట్రూత్ తెలుసుకోవాలి అని. నా డౌట్ ఏంటంటే తాజ్ మహల్ ని షాజహాన్ కట్టించలేదు, ముందున్న బిల్డింగ్ ని మార్చి సమాధిగా చేశారు అని. కోర్టు ఫ్యాక్ట్స్ కావాలని చెప్తుంది. అప్పుడు విష్ణుదాస్ ఫొటోస్ చూపిస్తాడు. తాజ్ మహల్ లో చాలా రూమ్స్ ఉన్నాయి, లైక్ కిచెన్, గెస్ట్ రూమ్స్, ఈవెన్ ఆవుల్ని కట్టి ఉంచే ప్లేస్ కూడా ఉంది. ఒక సమాధిలో ఇవన్నీ ఎందుకు, షాజహాన్ రోజు పాలు తాగేవాడా అని సర్కెస్టిక్ గా అడుగుతాడు. ఆల్సో మ్యూజిక్ రూమ్ కూడా ఉంది, అక్కడ ఏం చేస్తారు. తర్వాత తాజ్ మహల్ టాప్ లో ఉండే డోమ్ గురించి చెప్తాడు. పైన కలసం ఉంది, మామిడాకు డిజైన్స్ ఉన్నాయి, హాఫ్ మూన్ షేప్ కూడా ఉంది. ఇవన్నీ టెంపుల్ లో ఉండేవి కదా, వీటన్నిటికీ ఒక సమాధిపై పనేంటి అని అడుగుతాడు. ఈ పాయింట్స్ ని చూసి కోర్ట్ కూడా షాక్ అవుతుంది. ఫైనల్ గా కోర్ట్ విష్ణుదాస్ పిఐఎల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ బోర్డ్, హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్ట్ కి నోటీస్ పంపిస్తుంది. నెక్స్ట్ హియరింగ్ లో అన్ని డాక్యుమెంట్స్ ప్రెజెంట్ చేయాలి అని ఆర్డర్ ఇస్తుంది. ఇది చాలా పెద్ద విషయం, ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. నెక్స్ట్ హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి కల్పన అనే లేడీని కోర్ట్ కి పిలుస్తారు. రషీద్ ఖాన్ తనని క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హిస్టరీని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా స్టూడెంట్స్ కి నేర్పిస్తారు అని. కానీ విష్ణుదాస్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. తను అడుగుతాడు ఎందుకని కొన్ని హిస్టరీ టాపిక్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి కానీ కొన్ని మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ముఘల్ హిస్టరీ ఫుల్ గా నేర్పిస్తారు కానీ మన దేశంలో ఉన్న వేరే రాజుల గురించి ఎందుకు డీటెయిల్ గా చెప్పరు. అతను ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. గాంధీని ఎవరు చంపారు అని డీటెయిల్ గా చెప్తారు, ముఘల్ ఎంపైర్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తారు, కానీ వేరే రాజుల గురించి అలా డీటెయిల్ గా ఎందుకు చెప్పరు అని అడుగుతాడు. తర్వాత సీన్ లో అవినాష్ ని స్కూల్ కి పిలుస్తారు. ప్రిన్సిపల్ చెప్తుంది మీ అబ్బాయి స్కూల్లో వేరే స్టూడెంట్స్ కి తాజ్ మహల్ ఒక టెంపుల్ అని చెప్తున్నాడు. మీ నాన్నగారు కేస్ ఫైట్ చేస్తున్నారు, అది సరే, కానీ సిలబస్ లో ఏముందో అదే నేర్పించాలి. ఇలా మళ్ళీ జరిగితే మీ అబ్బాయిని డిస్మిస్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ హియరింగ్ లో రషీద్ ఖాన్ ఒక వ్యక్తిని కోర్ట్ కి పిలుస్తాడు. అతని పేరు హబీబ్. హబీబ్ చెప్తాడు షాజహాన్ కి తాజ్ మహల్ కట్టాలనే ఐడియా ఎలా వచ్చిందో అని. స్టోరీ ఏంటంటే షాజహాన్ ఇంకా ముంతాజ్ చెస్ ఆడుతున్నారు. అప్పుడు ఒక బేబీ క్రైయింగ్ సౌండ్ వినిపిస్తుంది. అది ముంతాజ్ కడుపులో నుంచి వస్తుంది అని తెలుస్తుంది. అదొక బ్యాడ్ సైన్ అని అందరూ నమ్ముతారు. ముంతాజ్ కి తెలుస్తుంది తన లైఫ్ డేంజర్ లో ఉందని. అందుకే ముంతాజ్ 2 కోరికలు కోరుకుంటుంది. ఒకటి, తన మెమరీ కోసం అందమైన సమాధి కట్టాలి. ఇంకా రెండోది, తన తర్వాత షాజహాన్ వేరే పెళ్లి చేసుకోకూడదు. ఇవన్నీ విన్న తర్వాత షాజహాన్ తన ఆర్కిటెక్ట్స్ తో కలిసి తాజ్ మహల్ డిజైన్ చేస్తాడు. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ విష్ణుదాస్ మళ్ళీ డౌట్ రేజ్ చేస్తాడు. తాజ్ మహల్ ఉన్న ల్యాండ్ ముందు రాజా మాన్ సింగ్ ది. అక్కడ ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉండేది. ఆ ల్యాండ్ ని షాజహాన్ డైరెక్ట్ గా తీసుకోలేదు, జైసింగ్ నుండి తీసుకున్నాడు. అక్కడ ఉన్న బిల్డింగ్ ని మార్చి తాజ్ మహల్ చేశారా లేక కొత్తగా కట్టారా అని క్వశ్చన్ చేస్తాడు. తర్వాత రషీద్ ఖాన్ ఒక ఫారెన్ ట్రావెలర్ బుక్ ని ఎవిడెన్స్ గా చూపిస్తాడు. ఆ ట్రావెలర్ పేరు టెవర్నర్. అతనికి తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ నుండి ఫినిష్ వరకు చూడడానికి ఛాన్స్ వచ్చిందని చెప్తాడు. కానీ విష్ణుదాస్ అది కూడా బ్రేక్ చేస్తాడు. టెవర్నర్ ఫస్ట్ ఇండియాకు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. మధ్య టైంలో అతను ఆగ్రాకి రాలేదు. అప్పుడు అతను ఎలా చూశాడు అని క్వశ్చన్ చేస్తాడు. ఇలా విష్ణుదాస్ కేసు స్ట్రాంగ్ అవుతుంది. కానీ తన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. తన కొడుకుని కొడతారు కానీ విష్ణుదాస్ గివ్ అప్ చేయడు. తర్వాత నెక్స్ట్ హియరింగ్ లో ఒక ఆర్కియాలజిస్ట్ ని పిలుస్తారు. అతను చెప్తాడు తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ స్టైల్ గురించి. ఆక్టగోనల్ ప్లాన్ ని యూజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం తాజ్ మహల్ లోనే యూజ్ చేశారని చెప్తాడు. కానీ విష్ణుదాస్ ఇమీడియట్ గా రిప్లై ఇస్తూ ఇది కరెక్ట్ కాదు, చాలా టెంపుల్స్ లో ఆల్రెడీ ఈ డిజైన్ ఉంది, అవి తాజ్ మహల్ కన్నా 400 to 500 ఇయర్స్ ముందు కట్టబడ్డాయి అని చెప్తాడు. తర్వాత రషీద్ ఖాన్ మళ్ళీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొస్తాడు. షాజహాన్ రాసిన ఫర్మాన్స్ అంటే లెటర్స్ ని చూపిస్తాడు. అవి బికనర్ ఆర్చీవ్స్ నుండి తీసుకున్నాడు. ఆ లెటర్స్ లో షాజహాన్ వర్కర్స్ ఇంకా మెటీరియల్స్ పంపిస్తున్నట్టు క్లియర్ గా ఉంటుంది. 1932 నుండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని రషీద్ ఖాన్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు విష్ణుదాస్ దగ్గర ఇమీడియట్ గా ఆన్సర్ ఉండదు కాబట్టి కోర్ట్ నుండి టైం అడుగుతాడు ఆ డాక్యుమెంట్స్ ని స్టడీ చేయడానికి. తర్వాత విష్ణుదాస్ ఆ ఫర్మాన్స్ అన్నిటిని డీటెయిల్డ్ గా స్టడీ చేస్తాడు. రాత్రి టైంలో శశికాంత్ విష్ణుదాస్ ని ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతని పేరు మిస్టర్ రావ్. అతను 1959 లో తాజ్ మహల్ ఛాంబర్స్ లోకి వెళ్ళాడు. అక్కడ
జరిగిన విషయాలన్నీ చూశాడు. అతను చెప్తాడు నేను కోర్టుకు వచ్చి నిజం చెప్తాను అని. కానీ ఈ విషయం ఉస్మాన్ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మిస్టర్ రావుని బెదిరిస్తారు. దానివల్ల మిస్టర్ రావు కోర్టుకి రాను అని చెప్తాడు. కానీ విష్ణుదాస్ దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది. అతను ఫర్మాన్స్ ని కంప్లీట్ గా స్టడీ చేసి కోర్టులో స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతాడు. నెక్స్ట్ హియరింగ్ లో విష్ణుదాస్ చెప్తాడు రషీద్ ఖాన్ చూపించిన ఫర్మాన్స్ లో ఎక్కడ కూడా తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ గురించి డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. మెటీరియల్స్ పంపించడం అంటే అది వేరే బిల్డింగ్ కోసం కూడా అయి ఉండొచ్చు. ఆ టైంలో ఆగ్రాలో చాలా బిల్డింగ్స్ రిపేర్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అవి తాజ్ మహల్ కోసం అని కన్ఫర్మ్ చేయలేము అని స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేస్తాడు. తర్వాత రషీద్ ఖాన్ చెప్తాడు షాజహాన్ పరిపాలనని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఎరా అని అంటారు. కానీ దానికి కౌంటర్ ఇస్తూ విష్ణుదాస్ చెప్తాడు ఆ టైంలో రోగాలు ఫెమైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని బుక్స్ లో ఉంది. ఇంకా తాజ్ మహల్ కట్టడానికి ప్రజల నుండి చందా కూడా కలెక్ట్ చేశారని రికార్డ్స్ చెప్తున్నాయి అని చెప్తాడు. తర్వాత విష్ణుదాస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడు. 1981లో పీటర్ విలియమ్స్ అనే వ్యక్తి తాజ్ మహల్ గేట్ వుడ్ కి కార్బన్ డేటింగ్ చేశాడు. రిజల్ట్ ఏంటంటే ఆ వుడ్ తాజ్ మహల్ కన్నా 300 ఇయర్స్ ముందుది అని తెలిసింది అని చెప్తాడు. కానీ రషీద్ ఖాన్ చెప్తాడు అది ఇల్లీగల్ గా చేశారు కాబట్టి వ్యాలిడ్ ప్రూఫ్ కాదు, అది నిజమని ప్రూవ్ చేయాలంటే విట్నెస్ కావాలి అని అంటాడు. అప్పుడు విష్ణుదాస్ చెప్తాడు పీటర్ విలియమ్స్ వైఫ్ శాండ్రా ఇంకా బ్రతికే ఉంది, తను విట్నెస్ అయి ఉండొచ్చు కానీ తను ఇండియాకి రాలేదు అని తెలుస్తుంది. కానీ ఆమె చెప్తుంది ఇంకొక వ్యక్తి కూడా అప్పుడు మాతో ఉన్నాడు, అతను ఇండియాలోనే ఉంటాడు, అతని పేరు యోగేష్ భట్, డెహ్రాడూన్ లో ఉంటాడు. అప్పుడు విష్ణుదాస్ అక్కడికి వెళ్లి యోగేష్ భట్ ని కలుస్తాడు. అతన్ని కోర్టుకి తీసుకొస్తున్నప్పుడు మధ్యలో ఉస్మాన్ సైడ్ వాళ్ళు అటాక్ చేసి యోగేష్ భట్ ని కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు విష్ణుదాస్ దగ్గర మెయిన్ విట్నెస్ లేడు అని అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా ఆల్రెడీ విష్ణుదాస్ ప్లాన్ చేశాడు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఒరిజినల్ యోగేష్ భట్ కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. రియల్ యోగేష్ భట్ ని సేఫ్ గా కోర్ట్ కి తీసుకొచ్చారు. కోర్టులో జడ్జి రషీద్ ఖాన్ ని వార్నింగ్ ఇస్తాడు. ఈ కిడ్నాపింగ్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తాడు. తర్వాత రియల్ యోగేష్ భట్ విట్నెస్ బాక్స్ లోకి వస్తాడు. అతను చెప్తాడు 1982లో మేము తాజ్ మహల్ ఛాంబర్స్ లోకి వెళ్ళాం. ఆ 22 రూమ్స్ అన్ని బ్రిక్స్ తో క్లోజ్ చేశారు. పీటర్ విలియమ్స్ ఒక వుడెన్ పీస్ తీసుకున్నాడు, నేనే ఇచ్చాను అని చెప్తాడు. కార్బన్ డేటింగ్ లో అది 1359 ఇయర్ది అని తెలిసింది, అంటే తాజ్ మహల్ కన్నా చాలా ముందుది అని క్లియర్ అవుతుంది. ఇంకా చెప్తాడు 1959లో మిస్టర్ రావు ఒక రూమ్ లో హిందూ విగ్రహం చూశారు అని. ఆర్కియాలజిస్ట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకండి అని వార్నింగ్ ఇచ్చారు అని చెప్తాడు. తర్వాత ఆ పాత డోర్స్ అన్నిటిని రిమూవ్ చేశారని చెప్తాడు. రషీద్ ఖాన్ డౌట్ రైజ్ చేస్తాడు మీ మాటలు ఎలా నమ్మాలి అని. యోగేష్ భట్ చెప్తాడు శాండ్రా విలియమ్స్ ని అడగండి, ఆమె కూడా అప్పుడు అక్కడే ఉంది అని. ఇప్పుడు కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు కోర్టులో లాస్ట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. రషీద్ ఖాన్ ఫైనల్ గా చెప్తాడు ఒకవేళ తాజ్ మహల్ స్టోరీ చేంజ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గవర్నమెంట్ కి హ్యూజ్ లాస్ అవుతుంది, లక్షల మంది జాబ్స్ కోల్పోతారు, తాజ్ మహల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఇది సింబల్ ఆఫ్ లవ్ గా ఉంది, స్టోరీ చేంజ్ అయితే రిలీజియస్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతాయి అని చెప్తాడు. తర్వాత విష్ణుదాస్ ఫైనల్ గా మాట్లాడడానికి లేస్తాడు. అతను చెప్తాడు తాజ్ మహల్ ఒక 7 వండర్, ఈ నిజం బయటికి వచ్చిన కూడా దానికి వాల్యూ తగ్గదు, నిజమేంటో తెలిస్తే అది ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది, ఇది చాలా మంది లైఫ్ కి సపోర్ట్ ఇస్తుందని నాకు తెలుసు, మా 3 జనరేషన్స్ ఇక్కడే గైడ్ గా పనిచేశారు, కానీ నిజాన్ని ఇగ్నోర్ చేసి మనీ కోసం పనిచేయడం కరెక్ట్ కాదు అని స్ట్రాంగ్ గా చెప్తాడు. తర్వాత విష్ణుదాస్ హిస్టరీ గురించి మాట్లాడతాడు. పాస్ట్ లో మన హిస్టరీ చాలా సార్లు డెస్ట్రాయ్ అయ్యింది, నలంద యూనివర్సిటీని కాల్ చేశారు, చాలా బుక్స్ నాశనం అయ్యాయి, తర్వాత బ్రిటిష్ వచ్చి మన హిస్టరీని మళ్ళీ మార్చారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు కూడా హిస్టరీని మార్చి రాశారు, మనకి కొన్ని విషయాలు మాత్రమే నేర్పిస్తున్నారు, అన్ని నేర్పించట్లేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది, నిజం తెలుసుకోవాలి, నిజంని క్వశ్చన్ చేయకపోతే మన ఎగ్జిస్టెన్స్ కూడా క్వశ్చన్ అవుతుంది అని ఎమోషనల్ గా చెప్తాడు. తర్వాత కోర్ట్ తన డెసిజన్ చెప్తుంది. హిస్టరీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ బోర్డ్ కి ఆర్డర్ ఇస్తుంది, బుక్స్ లో చేంజెస్ చేయించండి, స్టూడెంట్స్ కి టెంపుల్స్ ఇంకా మోన్యుమెంట్స్ గురించి కూడా నేర్పించండి అని. కానీ తాజ్ మహల్ గురించి ఫైనల్ డెసిజన్ మాత్రం ఇంకా చాలా డాక్యుమెంట్స్ ని చెక్ చేసి తర్వాత ఫైనల్ డెసిజన్ ఇస్తామని కోర్ట్ రిజర్వ్ చేస్తుంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇమీడియట్ గా ఇవ్వలేదు, అక్కడే స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపై మీ థాట్స్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్, జై భారత్.